చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. కులమతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు వంగవీటి అభిమానులు. దీనిలో భాగంగా రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక గీతాన్ని రెడీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకుడు కొత్తగూడెం సింగబాబు స్వరపరిచిన ప్రత్యేక గీతాన్ని విజయవాడలో నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక గీతాన్ని వంగవీటి ఆశాకిరణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి, వేమూరి వెంకటేశ్వరరావు, చింతల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వంగవీటి ఆశాకిరణ్ గారు తన తండ్రి ఆశయ సాధన కోసమై జనాల్లో అడుగుపెట్టి తను రాష్ట్రమంతా పర్యటన చేసి వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కలవాలని, తన తండ్రి ఆశయాల్లో భాగంగా ఆమె నడవాలని రావడం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు లక్షల్లో ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో ఒక అభిమాని, ఒక యువకుడు అంటే రంగ గారు చనిపోయిన తర్వాత ఎప్పుడో పుట్టింటాడు. ఎంత నీ వయసు ఎంత? 20 సంవత్సరాలు. ఏం పేరు నీది? సింగబాబు సార్. సింగబాబు అని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కొత్తగూడెం చెందిన ఒక యువకుడు, 20 సంవత్సరాల యువకుడు రంగ గారి మీద ఇష్టంతో వాళ్ళ అమ్మాయి ఆశ గారు మరి ఆశయ సాధనలో ముందుకు వస్తున్నందుకు మరి తను స్పందించి స్వయంగా పాట రాసి తనే మ్యూజిక్ అంతా ఆపరేట్ చేసి ఈరోజు లాంచ్ చేయడం కోసం ఇవాళ మా దగ్గర రావడం జరిగింది. ఆ పాటను లాంఛనంగా ఈరోజు ప్రారంభిస్తూ ఇది రంగా గారికి అంకితం చేస్తున్నాం. ఇప్పుడు మనం లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తున్నాం. ఇది చూసే ముందుకు వచ్చిన మన దేవుడు వంగవీటి మోహన రంగా గారి కుమార్తె తెలుగు ఆడపడుచు ఆశాకిరణ్. ఎదుగుదల కోసం కాదు తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళి ప్రజల కోసం వచ్చిన మహారాణి శ్రీమతి ఆశాకిరణ్. ఆ తల్లి వెనక అడుగు వేసే సింగబాబు నా మీద ఏఐ యూస్ చేసుకుని ఒక బ్రహ్మాండమైన పాట క్రియేట్ చేశాడు. చాలా బాగుంది, మంచి ఊపుతో ఉన్న సాంగ్. ఇలాంటి సాంగ్స్ ఇంకా ముందు ముందు చేయాలని నేను కోరుకుంటున్నాను. అది రంగా గారంటే ఇప్పుడు చూడలేదు నువ్వు, కానీ నీలో ఉన్న అభిమానం చూస్తుంటే నాకు ఇంకా ప్రోత్సాహం అనేది వస్తుంది. మీలాంటి వాళ్ళ కోసం పని చేయాలన్న ప్రోత్సాహం వస్తుంది. రంగా గారిని చూడలేదు కానీ మీలో రంగా గారు కనిపిస్తున్నారు మేడం. ఈ సందర్భంగా మన సింగబాబుని ఆశాకిరణ్ గారు ఆశీర్వదిస్తారు. వచ్చిన కారణం నేను బుజ్జి అన్న గారు నన్ను లెక్క తీసుకొచ్చాను. నాకు ఏది చేసినా ఫస్ట్ బుజ్జి అన్న గారికి చేసి మరి సింగబాబు వెనకాల ఉండి తను నడిపిస్తున్న మన బుజ్జి కాళ్లపాలెం బుజ్జి, ఆయన కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి యువతనంతా కూడా రంగా గారి బాటలో నడిపిస్తూ అనేక సంవత్సరాలుగా దాదాపు 150 విగ్రహాల దాకా రాష్ట్రం అంతా ఇవ్వడమే కాకుండా రంగా గారి ఆశయాల్లో తను ముందుండి మరి తను చిన్ననాటి నుంచి కూడా మాతో పాటు ప్రయాణం చేసి మరి మాతో పాటుగా కార్యక్రమాలు పాల్గొనడం కాకుండా ఆ బాధ్యత తీసుకొని మరి ముందుకెళ్తున్నాడు. బుజ్జిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. బుజ్జి నిస్వార్థంగా చేస్తున్నందుకు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వంగవీటి మోహన్ గారి అభిమానులు, లక్ష్మి గారు, అలాగే ఇక్కడ ఉన్న యువత అందరికి కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఏంటంటే జస్ట్ మనం పోస్టర్ లాంచ్ చేసి గంట కూడా అవ్వలేదు, మరి అప్పుడే ఇలాంటి యువకులు ఇక్కడికి వచ్చేసారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మా ఫోన్లు వస్తున్నాయి. ఇంకా చాలామంది వందల సంఖ్య కాల్స్ వస్తున్నాయి. ఇది ఒక ప్రపంచంగా మారి వంగవీటి మోహన్ రంగ గారి శక్తి ఏంటో మళ్ళీ మనందరం ఆశాకిరణ్ గారి రూపంలో మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. 26 డిసెంబర్ నాడు మళ్ళీ చెప్తున్నాం, ఇందాక కూడా చెప్పాం, మీ గ్రామాల్లో కార్యక్రమాలు త్వరగా ముగించుకొని అందరం కూడా ఆశాకిరణ్ గారికి మద్దతుగా రంగా గారి ఆశయ సాధనలో అవి ఏం చెప్తారో ఆ రోజున మనందరం వినటం కోసం అందరూ చలో వైజాగ్ పిలిపించి రంగానాడిని, ఎందుకంటే ఆయన పేరు మీద పెడుతున్న మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. ఇప్పుడు దాకా రకరకాల పేరుతో పెట్టారు.
ఆయన కోరిక రంగానాడు అని పెట్టమన్నారు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు. మేము కూడా ఇప్పుడు డిగ్రీ చదువుకుంటున్నాను. ఆయన మాకు తెలుసు అక్కడంతా మహానాడు జరిగినప్పుడు కూడా, కాపునాడు జరిగినప్పుడు కూడా మహానాడు ప్రాంగణంలో జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే అన్ని కులాలు అన్ని మతాలు మనతో ఉన్నారు, రంగానాడు అని పెట్టండి అయ్యా నా పేరు మీద అని అంటే, ఆ రోజు పరిస్థితులు అనుగా కొంతమంది పెద్దలు నిర్ణయించారు కాపునాడని. వాస్తవంగా ఆ ప్రోగ్రాం రంగానాడు. దాన్ని మళ్ళీ ఇవాళ ఆ రూపంలో రంగగారి రూపంలో వచ్చిన మా ఆశా కిరణ్ ద్వారా మేమందరం ఆ కోరిక తీర్చుకుంటాం. మొట్టమొదటి రంగానాడు ప్రోగ్రాంకి అందరూ తరలిరావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాకు ముందుగా ఇక్కడ ఉన్నవంటి పెద్దవారందరికీ ముందుగా నమస్కారాలండి. నేను దేవరపల్లి మండలం కొత్తగూడెం గ్రామం నుంచి, ఒక మారుమూల పల్లి గ్రామం నుంచి వచ్చానండి. నేను ఒక 2 సంవత్సరాల క్రితం మా ఊర్లో కాలపాలెం బుజ్జి అన్నయ్య గారు రంగగారి విగ్రహం ఆవిష్కరించారు. అంటే 3 తరాలు, మాకంటే 3 తరాల ముందు వారు విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. కానీ రంగగారి విగ్రహం చిన్న ఊరు అవడం వల్ల కొంతమంది మా ఇంటి ముందు పెట్టడం కుదరదని చెప్పి, కొంతమంది కులాల వల్ల కూడా కొంతమంది విగ్రహం పెట్టలేకపోయారు. కానీ బుజ్జి అన్నయ్య గారిని మేము కాంటాక్ట్ అయ్యి, అంటే ఫోన్ ద్వారా నడిపామండి. కానీ ఉచితంగా మా పల్లి గ్రామానికి ఎటువంటి నగదు ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో అయ్యేలాగా మాకు అన్నయ్య గారు 99వ విగ్రహం, అన్నయ్య గారు పెట్టిన విగ్రహాల్లో 99వ విగ్రహం మా గ్రామానికి ఇచ్చారు. ఆయనకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రంగా గారి పైన అభిమానం ఏంటంటే, మేము ఎప్పుడు రంగా గారిని చూడలేదండి. కానీ నా చిన్నప్పటి నుంచి, అంటే నేను ఊహ తెలిసిన కాడి నుంచి స్కూల్లో డ్యాన్స్లు వేసిన, అంటే స్కూల్లో కొంచెం పాటలు అప్పుడు అనుకునేవారు కాపు అని ఇలా అని అనుకునేవారు. కానీ మేము అలా అనుకోకుండా మా నాయకుడు, మాకు కాపు అంటే ఎస్సీ అంటే ఎస్టీ అంటే అనేది తెలిసేది కాదండి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు. కానీ వారు చెప్పినప్పుడు మేము రంగా గారి పాట సౌండ్ బాక్స్లో పెట్టేసి స్కూల్లో డ్యాన్స్ వేసేవాళ్ళం, మా ఊరేగింపుల్లో డ్యాన్స్లు వేసేవాళ్ళం. అలాగా తర్వాత కొన్ని రోజులకి రంగా గారు ఇలా పేదల కోసం చాలా చేశారు. ఆ తర్వాత కొంచెం రంగా గారు ఇలాగా దైవం అని తెలిసింది. కానీ అప్పుడు రంగా గారి విగ్రహ ఆవిష్కరణ అయిన తర్వాత, బుజ్జి అన్నయ్య గారి పరిచయం పెరిగిన తర్వాత అన్నీ, అంటే యూట్యూబ్ల ద్వారా అన్నయ్య గారి గ్రూపుల ద్వారా అన్నీ కొంచెం పరిచయం, అంటే రంగా గారు ఇలా చేశారు. బెజవాడ అంటే రంగా గారు అంటే బెజవాడ అని చెప్పి తెలిసినంత తెలిసిందండి. అంటే మాకు ఇంకో విషయం, రంగా గారికి రాధాబాబు గారు అని ఒక అబ్బాయి ఉన్నారని ఈ మధ్యన తెలిసింది. రంగా గారికి ఆశా కిరణ్ అనే ఒక అమ్మాయి గారు, ఒక అక్క మాకు తోడుగా ఉందని బుజ్జి అన్నయ్య గారు మాకు పరిచయం చేశారు. అప్పటి వరకు నాకు ఆశా కిరణ్ అక్కనే వారు ఉన్నారని కూడా తెలియదండి. అంత లెక్క మేము వస్తున్నామంటే కాలపాలెం బుజ్జి గారు, నాకు రంగా గారు తెలీదు, రంగా గారు అంటే బుజ్జి గారు అంటే రంగా గారు అనుకునే స్టేజ్లో మేము రంగా గారి విగ్రహం పెట్టినప్పుడు అనుకున్నామండి. అంత స్థాయిలో ఉన్నందుకు ఈ రంగా గారి విగ్రహం పాట ఎందుకు పాడావు అని ఇక్కడ చెప్పిన మేమైతే అవి చెప్పాలి. కానీ రంగా గారి కోసం ఎందుకు చేస్తున్నావు, నువ్వు కాపు కులము, రంగా గారి కులము అని చెప్పి అనుకుంటారు చాలామంది. కానీ నేను కుల మతాలను చూడనండి. నా స్నేహితులు ఎవరో కాపులు లేరు, కాపులున్న ఎస్సీ ఎస్టీలతోనే ఎక్కువ స్నేహం నాకు ఉంది. అది కూడా డైరెక్ట్గా నేనైతే చెప్పగలను. కాబట్టి నేను కుల మతాల విభేదించి రంగా గారి ఆశయాల కోసం, రంగా గారి బిడ్డ ఆశా కిరణ్ అక్క ఉందనే ఆశయాల కోసం బుజ్జి అన్న అడుగుల్లో నేను నడుస్తానని కోరుకుంటూ చెప్పడం జరుగుతుందండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.